హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి. పండుగ అంటేనే పిండి వంటలు, అందులో మురుకులు. మేమైతే మురుకులు అంటామండి, అలాగే వీటిని జంతికలు కూడా అంటారు. ఈ మురుకుల పిండిని నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మురుకులు అనేవి కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయండి తింటుంటే. మీరు మురుకులు చేసే ప్రతిసారి ఈ విధంగానే చేసుకొని తింటారండి. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఈ వీడియో కన్నా ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్పు బాగా వేయించిన వేరుశెనగ గింజలు తీసుకుంటున్నాను. అలాగే ఇంకో కప్పు పచ్చిశనగపప్పు, అలాగే మినపగుండ్లు 2 బాగా వేయించి తీసుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒకటి మిక్సీ బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా పిండి చేసేసుకోవాలి. ఈ పిండిని బియ్యం పిండిలో యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటాయండి మురుకులు అనేవి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని చిన్నది, అందులోకి 1 గడ్డ వెల్లుల్లి మొత్తం ఈ విధంగా వలిచి తీసేసుకోవాలండి. అలాగే ఇందులోకి నేను ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. ఈ 2 బాగా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండి, అలాగే మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని 1 కప్పు తీసుకోవాలండి. ఈ విధంగా 1 కప్పు తీసేసుకొని బాగా బియ్యం పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కంప్లీట్గా బాగా నీట్గా మెత్తగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్, అలాగే నేను 1 స్పూన్ వాము తీసుకుంటున్నానండి. వాంబ్ అనేది డైరెక్ట్గా అలాగే వేసుకోకుండా చేతిలో వేసుకొని బాగా నలిపి తీసుకుంటే వాంబ్ ఫ్లేవర్ అనేది మురుకులకి బాగా తెలుస్తుందండి. ఈ విధంగా నలుపుతూ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చిటికెడంతా వంట సోడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి కారం అనేది, అది ఒక 2 స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి. ఇలా కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి. కారం పొడికి బదులు ఈ విధంగా మనము కారం ప్రిపేర్ చేసుకొని ఇందులో మురుకులు పిండిలో మిక్స్ చేసేసుకొని బాగా చేసుకున్నామనుకో మురుకులు కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మొత్తం ఇందులో వేసుకొని పిండి అనేది బాగా కలిపేసేసుకోవాలండి. ఎక్కడ అనేది మనకి ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఒకసారి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు తీసుకొని ఈ పిండిని బాగా కలిపేసేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా స్పూన్తో కలిపేసేసుకోవాలి. వేడి నీళ్ళు పోసాం కాబట్టి చెయ్యి కాలుతుంది కదా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది పోసుకుంటూ పిండిని అనేది చేత్తో బాగా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలి పిండి అనేది. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని మరి పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి కడాయి పెట్టేసుకొని. ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఇక్కడ మురుకులు చేసుకోవడానికి నేను ఈ విధంగా ఇవి
3 హోల్స్ ఉన్నవి తీసుకుంటున్నానండి. ఇలా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది అది పట్టుకోకుండా బాగా నీట్గా మనం ప్రెస్ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఈ విధంగా చుట్టుపక్కల అంతా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఇందులో పెట్టేసుకోవాలండి. మరి పై వరకు పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు పైకి వచ్చేస్తుంది పిండి. నేను ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లోనే ప్రెస్ చేసి తీసుకుంటున్నానండి. మీరు గంట మీద ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ చిల్లులు గింట మీద అయినా ప్రెస్ చేసి ఆయిల్లోకి తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగానే అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ బాగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఈ మురుకులు ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. చూసారు కదండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మురుకులు అనేవి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.